మనకు ఒకప్పుడు వెస్టిండీస్ టీం చూసుకుంటే వాళ్ళకల్లే భయంకరమైన బ్యాట్స్మెన్స్ ఉండేవాళ్ళు, అదేవిధంగా ఎక్సలెంట్ బౌలర్స్ కూడా ఉండేవాళ్ళు కదా. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా టాలెంట్ కొదవేం లేదు. కాకపోతే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బయట లీగ్స్ ఆడుకోవడానికి వెస్టిండీస్ టీంకి రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారు కంప్లీట్గా. సో రీసెంట్గా చూసుకుంటే నికోలస్ పూర్న్ అదేవిధంగా చేశాడు. మరి ఇప్పుడు చూస్తుంటే ఆండ్రూ రసెల్ కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు. మరి ఇటువంటి సినారియోలో మరి ఇంకా టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న టాలెంట్ మొత్తం బయటికి వెళ్ళిపోతుంటే మరి టీమ్ సిచ్యువేషన్ ఈ విధంగా కాకుండా మరి ఇంకెలా ఉండిద్ది? సో దీని గురించే మరి బ్రెయిన్ లారా కూడా రియాక్ట్ అయ్యాడు. మరి ఇటువంటి సిచ్యువేషన్ ఏర్పడిందంటే మెయిన్ రీజన్ మా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు? మరి ఒక పక్క చూసుకుంటే ఇండియన్ టీం అయినా, ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా వీళ్ళలో కూడా మాలో ఎటువంటి టాలెంట్ ఉందో వాళ్ళ టీమ్స్లో కూడా అదే టాలెంట్ ఉంది. కాకపోతే వాళ్ళకల్లే టాలెంటెడ్ ప్లేయర్స్ని అంటిపెట్టుకోవడంలో మరి ఆ క్రికెట్ బోర్డ్స్ సక్సెస్ అయినాయి. కాకపోతే మా క్రికెట్ బోర్డు వచ్చేసరికి ఫెయిల్ అయింది. సో మరి దీనికి అందరికి కారణం ఏంటంటే మరి ఎటువంటి ప్రయత్నాలు చేయట్లేదు మా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. వీళ్ళని అట్టు పెట్టుకుందాం, సో దీని నుంచి కొంచెం మనం కూడా టూర్లో ప్లాన్ చేస్తే దానివల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అయింది, దానివల్ల మన బోర్డు కూడా కొంచెం డెవలప్ అయింది అని వీళ్ళు ఎవరు కూడా ఆలోచించకుండా వాళ్ళు వదిలేస్తున్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి అనే విధంగా వాళ్ళు వదిలేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్లే మరి ఈ విధమైన పరిస్థితి మాకు వచ్చింది. దాని తర్వాత అంతకుముందు పూర్వం అతను ఏజ్ చూసుకుంటే 29 ఇయర్సే. సో ఇంకా మనకి వెస్టిండీస్ టీంలో చూసుకున్నా, లేదు అంటే మనకి కేన్ విలియమ్సన్ వీళ్ళు, దాని తర్వాత సౌత్ ఆఫ్రికన్ టీంలో చూసుకున్నా సరే హెన్రీ క్లాసన్, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కోసం క్రికెట్ ఆడేసి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి చూస్తున్నారు తప్ప మరి వాళ్ళ కంట్రీస్ కోసం ఆడి మరి వాళ్ళ కంట్రీకి ప్రౌడ్నెస్ తీసుకొద్దాం అనే విధంగా వీళ్ళు ఆలోచించట్లేదు. అందుకే ఇప్పుడు వెస్టిండీస్ టీం ఈ పరిస్థితిలో ఉందని చెప్పేసి బ్రెయిన్ లారా అయితే దీని గురించి మాట్లాడాడు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.